హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1132కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M33 మొబైల్ ఫోన్ మనకి రేపు అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. రేపు మధ్యాహ్నం మనకి ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇదే మొట్టమొదటి మొబైల్ అని చెప్పొచ్చు. సామ్సంగ్ M సిరీస్ నుంచి ఈ ఇయర్ తీసుకురాబోయే మొదటి మొబైల్. సో మొబైల్ అయితే నా దగ్గరే ఉంది. నేను ఆల్రెడీ అన్బాక్స్ అన్ని చేసి వీడియో అయితే రెడీగా ఉంది. రేపు మధ్యాహ్నం మన ఛానల్లో ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. మొబైల్ అయితే మాత్రం మనకి ర్యాండర్స్ ఏవైతే బయటకు వచ్చినాయో దాంతో కంపేర్ చేస్తే మొబైల్లో మాత్రం డిజైన్ చాలా ఇంప్రెసివ్గా ఉందని చెప్పొచ్చు. సో రేపైతే అన్బాక్సింగ్ వీడియోస్ ఉంటే అక్కడ మీకైతే మిగిలిన డీటెయిల్స్ తెలుస్తాయి. ఇక అలాగే మనకి సామ్సంగ్ నెక్స్ట్ తీసుకురాబోయే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 5 ఏదైతే ఉందో ఇది ప్రీవియస్గా తీసుకొచ్చిన వాచ్ 3తో కంపేర్ చేసి చూసినట్టయితే బ్యాటరీ పర్సంటేజ్ అనేది అంటే కెపాసిటీ అనేది ఎక్కువగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఇందులో మనకి 40mm డైల్ బ్యాటరీ సైజ్ వచ్చేసరికి 247 mAh బ్యాటరీ ఉండబోతుందంట. 44mm మోడల్లో చూసుకుంటే 397 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. ప్రీవియస్గా తీసుకొచ్చిన వాటితో కంపేర్ చేస్తే 29 mAh అలాగే 36 mAh బ్యాటరీ సైజ్ అయితే పెరగబోతున్నట్టు తెలుస్తుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు 45mm తెచ్చారు, 44mm అయితే తీసుకురాలేదు. ఇక అలాగే సామ్సంగ్ యూఎస్లో మనకి ఐఫిక్స్డ్ తెలిసిందే కదా, వీళ్ళు టైర్ డౌన్ అలాంటివి చేసి వీళ్ళు ఎంతవరకు రిపేర్కి పర్సంటేజ్ ఉందనేది వీళ్ళు స్కోర్ అయితే ఇస్తూ ఉంటారు. వీళ్ళ సపోర్ట్ తీసుకొని వీళ్ళు యూఎస్లో సెల్ఫ్ రిపేర్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఇదేంటే మనకి సర్వీస్ సెంటర్లు ఉంటాయి కదా, మన మొబైల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు వచ్చేసరికి సర్వీస్ చేసి మనకి ఇస్తారు. దానికి కొంచెం టైం పట్టవచ్చు, లేకపోతే సేమ్ డే ఇవ్వచ్చు అనమాట. అదే కనుక యూఎస్లో చూస్తే వీళ్ళు సేమ్ డే ప్రామిస్ అయితే చేస్తూ ఉంటారు. అక్కడ వచ్చేసరికి సేమ్ డేనే మనకి రిపేర్ చేసి అయితే ఇస్తుంటారు. ఇప్పుడు వచ్చేసరికి సెల్ఫ్ రిపేర్ సర్వీస్ని కూడా అయితే వీళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఐఫిక్సిట్ అయితే సపోర్ట్ ఇవ్వబోతుందంట. ఈ సెల్ఫ్ రిపేర్ అంటే ఏం లేదు, మీరు తీసుకెళ్లిన మొబైల్ని మీరే రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే బ్యాక్ గ్లాస్ కానీ ఫ్రంట్ డిస్ప్లే కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ బ్యాటరీ చేంజ్ చేయాలన్నా సరే అక్కడే సర్వీస్ సెంటర్లో మీకు వాటికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ అయితే వాళ్ళు ఇస్తారు. వాటి ద్వారా మీరే రిపేర్ చేసుకొని ఏవైతే పాత స్పేర్స్ ఉంటాయి మళ్ళీ వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీని ద్వారా ఈ వేస్ట్ అనేది తగ్గించడం కోసం అని వీళ్ళైతే చెప్తున్నారు. వాటిని మళ్ళీ రీసైక్లింగ్ అయితే చేస్తారంట. సో ఈ విధమైన సెల్ఫ్ సర్వీస్ని అయితే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకొన్నాళ్ళు పోతే మనం ఏమైనా మొబైల్ ఫోన్ కొనుక్కుంటే డైరెక్ట్ మొబైల్ ఫోన్ ఎవరు పార్ట్లు ఇస్తారో ఆ పార్ట్లు మనమే అసెంబ్లీ చేసుకొని అలాగే వాడుకునే రోజులు కూడా వచ్చేస్తాయేమో. రీసెంట్ డేస్లో ఒక వీడియో కూడా చూశాను, యూఎస్లోనే ఎక్కడో అనుకుంటా. సో అక్కడ సెల్ఫ్ కుకింగ్ అంట. హోటల్కి వెళ్తే వాళ్ళే మనకి ముడి సరుకు అంతా ఇచ్చేస్తే అక్కడే మనం సెల్ఫ్ కుకింగ్ చేసుకొని వండుకొని తినాలంట. ఇలాంటివి కూడా వచ్చేసినాయి. ఈ పని లేదు ఇంట్లో చేసుకోలేము, లేదు మనం అది పెద్ద పెద్ద స్టార్ హోటల్లోకి వెళ్ళి అక్కడ వండుకుంటే ఆ థీరీ వేరు ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాంగ్రీ బర్డ్స్ క్లాసిక్ గేమ్. ఇంతకుముందు ఎప్పుడో 2012లో ఈ గేమ్ని అయితే తీసుకొచ్చారు. యాంగ్రీ బర్డ్స్ నుంచి మనకి ఫస్ట్లో వచ్చిన క్లాసిక్ గేమ్ అనమాట. సో ఈ గేమ్ని 2012లో తీసుకొచ్చి 2019లో ఈ గేమ్ని అయితే డిస్కంటిన్యూ చేశారు. అంటే ప్లే స్టోర్ నుంచి అలాగే ఐ స్టోర్ నుంచి యాపిల్ స్టోర్ నుంచి అయితే తీసేశారనమాట. సో ఆ టైంలో ఇది ఇన్ యాప్ పర్చేసింగ్ కూడా ఈ గేమ్కి అయితే ఉండేది. ఇప్పుడు వచ్చరికి యాంగ్రీ బర్డ్స్ గేమ్ మళ్ళీ వీళ్ళు రీఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నారు. అదే పాత క్లాసిక్ గేమ్నే మళ్ళీ తీసుకొచ్చినట్టు వస్తుంది. ఇప్పుడు ప్లే స్టోర్లోనూ అలాగే యాప్ స్టోర్లోనూ మీకు అవైలబుల్ అయితే ఉంది. ఇప్పుడు మీరు ఇన్ యాప్ పర్చేసింగ్ కూడా అయితే అవసరం లేదు, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఆడుకోవచ్చు అని చెప్పి అయితే వస్తుంది. అంటే ఫ్రీగా అయితే వీళ్ళు అందిస్తున్నారు. ఎవరైనా క్లాసిక్ యాంగ్రీ బర్డ్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు పండగ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 6a ఈ మొబైల్ సంబంధించిన రిటైలర్ బాక్స్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో స్పాట్ అయింది. ఇందులో అంటే ఈ బాక్స్ మీద కనుక చూస్తే మనకి ఈ మొబైల్ ఎలా ఉండబోతుంది అనేది అయితే తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తే వీళ్ళు ప్రీవియస్గా తీసుకొచ్చిన 6 and 6 Pro మొబైల్స్ ఏ రకమైన కెమెరా మోడ్యూల్ ఉందో అదే మోడ్యూల్తో ఈ మొబైల్ కూడా రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో కూడా మనకి సేమ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ టెన్సార్ అదే ప్రాసెసర్ ఉండబోతున్నట్టుగా అయితే గతంలో మనకి లీక్స్ కూడా అయితే ఉన్నాయి. సో మనకి 6a ఇండియాకు లాంచ్ చేస్తారేమో అని చెప్పేసి కొంచెం డౌట్ కూడా ఉంది. సో చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వాట్సాప్ ఈ మధ్య వాళ్ళ వాట్సాప్ యూజర్స్ కోసం అనుకుంటా ప్రేమ పెరిగిపోయిందేమో, కొత్త ఫీచర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తుంది. ఇంతకుముందు మొబైల్స్లో మనకి 1v1 అని చెప్పి ఒక ఫీచర్ని అయితే తీసుకొచ్చింది. కాకపోతే డిస్టాప్ యూజర్స్కి ఇదైతే తీసుకురాలేదు. 1v అంటే మనం ఏమైనా ఫైల్ పంపించినా ఏం పంపించినా ఒకసారి చూసిన తర్వాత అది మళ్ళీ కనిపించదు అనమాట, మాయం అయితే అయిపోతుంది. ఆ ఫీచర్ని ఇప్పుడు డిస్టాప్ యూజర్స్ కూడా తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతే కాకుండా మనకి పాపప్ కాంటాక్ట్ సపోర్ట్ కూడా అయితే తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. మనం మామూలుగా చూస్తే ఏమైనా చాట్ చేయాలంటే ఫోన్ నెంబర్ని కాంటాక్ట్స్లో అయితే లిస్ట్ చేసుకోవాలి, ఆ తర్వాతే మనం చాట్ చేయగలం కదా. ఇలా కాకుండా మనం ఈసారి కాంటాక్ట్ ఏమైనా వస్తే దాన్ని ఏదో మనం క్లిక్ చేస్తే క్రియేట్ కాంటాక్ట్ అలాగే అక్కడ నుంచి డైల్ చేసుకోవచ్చు, అలాగే అక్కడ నుంచే మనం చాట్ కూడా చేసుకునే ఫీచర్ అయితే తీసుకొస్తుంది. అంటే దీని ప్రకారం చూస్తే మనం ఆ కాంటాక్ట్ అంటే ఆ నెంబర్ని మనం కాంటాక్ట్ లిస్ట్లో చేర్చకుండానే వాట్సాప్ ద్వారా యూజ్ చేయొచ్చు అనుకుంటా. సో ఈ ఫీచర్ మీద కూడా టెస్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటోరోలా నుంచి మోటో G52 ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి. మొబైల్కి మనకి రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అంట. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి డిస్ప్లేకి పంచ్ హోల్ డిస్ప్లే అయితే
ఉండబోతున్నట్టు వస్తుంది. ఇందులో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఉండబోతుంటాయి. ఈ మధ్య చూస్తే మనకి 680 ప్రాసెసర్తో చాలా మొబైల్స్ అయితే మార్కెట్లోకి వస్తున్నాయి. కొన్ని వస్తే వచ్చినాయి, కొన్ని ప్రైస్ ఏమైనా తక్కువలో తీసుకొస్తున్నాయంటే అబ్బాయి తక్కువలో కూడా ఏవి తీసుకురావట్లేదు. వీళ్ళు కూడా అదే 680 ప్రాసెసర్తో ముందు ప్రీవియస్గా తీసుకొచ్చిన అదే మోడల్లో అయితే ఈ G52 మొబైల్ కూడా తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iOS 15.4.1 అలాగే ఐప్యాడ్ ఓఎస్ 15.4.1 అలాగే మనకి వాచ్ ఓఎస్ లేటెస్ట్ వర్షన్ రిలీజ్ చేసిందన్నమాట. రీసెంట్ డేస్లో మనం మాట్లాడుకున్నాం, నేను కూడా అయితే మాట్లాడుకున్నాం. సో రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన 15.4లో బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అయితే ఉందని చెప్పేసి దాన్ని అయితే ఫిక్స్ చేస్తూ ఇప్పుడు వీళ్ళు ఈ కొత్త అప్డేట్ని అయితే రోల్అవుట్ చేశారు. మీరు ఎవరైనా ఐప్యాడ్ కానీ లేకపోతే యాపిల్ ఐఫోన్ కానీ వాచ్ కానీ ఏమైనా వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు కొత్త అప్డేట్ వచ్చింది, ఇక మీకు బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అయితే ఫిక్స్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi నుంచి Xiaomi 12 Pro ఈ మొబైల్ త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు Xiaomi అయితే టీజ్ చేస్తుంది. సో Xiaomi ఇండియా CEO మణికుమార్ జైన్ ఉన్నాడుగా, తను కూడా అయితే ఈ మొబైల్ని టీజ్ చేస్తున్నాడు అనమాట. సో త్వరలో అయితే ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేసేసారు. సో చైనాలో చూస్తే మొత్తం 3 మోడల్స్ లాంచ్ చేశారు. Xiaomi 12, 12 Pro, 12X అని అనుకుంటా ఇంకో మొబైల్ కూడా అయితే లాంచ్ చేశారు. ఇందులో 12 Proని అంటే టాప్ ఎండ్ మోడల్ని మన ఇండియాలోకి అయితే లాంచ్ అయిపోతున్నారు. సో చూడాలి ప్రైస్ ఎంత పెడతారో. అక్కడ చైనాలో ఈ మొబైల్ బేస్ వేరియంట్ ప్రైస్ దగ్గర 55,000 రూపాయల వరకు అయితే పెట్టారు. సో మరి మన ఇండియాకి వచ్చేసరికి ఇంకో 5 నుంచి 7,000 రూపాయల వరకు పెరగవచ్చు, లేదా 10,000 కూడా పెంచేవచ్చేమో, చెప్పలేము. మొత్తానికి ఏదైనా జరగవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 10 Pro ఎట్టకేలకి మొత్తానికి ఈ రోజు మన ఇండియాలో అయితే ఈ మొబైల్ని లాంచ్ చేసింది OnePlus. సో ఈ మొబైల్ సంబంధించి అన్ని స్పెసిఫికేషన్ మనకు తెలిసింది. ఆల్రెడీ ఈ మొబైల్ని చైనాలో లాంచ్ చేశారు, అదే మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు. సో ప్రైస్ ఎంత పెడతారని చెప్పి మనం ఇప్పటి వరకు ఎదురు చూసాం కదా. సో ప్రైస్ మనం అనుకున్నట్టుగానే ఎక్కువగానే పెట్టారని చెప్పొచ్చు. చైనాతో కంపేర్ చేస్తే 10,000 రూపాయలు వరకు ప్రైస్ అయితే పెరిగిందని చెప్పాలన్నమాట. సో ఇందులో మనకి బేస్ వేరియంట్ 8GB 128GBతో వస్తుంది. ప్రైస్ చూస్తే 66,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇదే చైనాలో చూస్తే 56,000 రూపాయలకి అయితే బేస్ వేరియంట్ లాంచ్ చేశారు. ఇక మనకి 12GB 256GB వేరియంట్ 71,999 అంటే దగ్గర 72,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. యూరోప్తో కంపేర్ చేసుకుంటే ఓ విధంగా చెప్పాలంటే కొంచెం ప్రైస్ తక్కువలోనే తీసుకొచ్చారని చెప్పాలి. అంటే దగ్గర 9,000 10,000 యూరోప్తో కంపేర్ చేస్తే తక్కువ తీసుకొచ్చారు. కాబట్టి చైనాతో కంపేర్ చేస్తే 10,000 రూపాయలు ఎక్కువగా తీసుకొచ్చారు. ఇంక ఇది కాకుండా బుల్లెట్ వైర్లెస్ Z2 కూడా అయితే లాంచ్ చేశారు. మనకి బుల్లెట్ వైర్లెస్ Z అనేది 2020లో లాంచ్ చేశారు. అంటే దగ్గర 2 సంవత్సరాలు తీసుకున్నారా, మధ్యలో 1 సంవత్సరం అయితే వదిలేశారు. వీటి ప్రైస్ చూస్తే మనకి 2,000 రూపాయలు దగ్గర ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో మనకి 12.4mm డ్రైవర్ సైజ్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన వాటితో కంపేర్ చేస్తే మనకి పెద్ద సైజ్ డ్రైవర్ సైజ్ నే తీసుకొచ్చారని చెప్పొచ్చు. అంతకుముందు వీళ్ళు 9.2mm డ్రైవర్ సైజ్ తో అయితే తీసుకొచ్చారు. ఇక అలాగే IP55 రేటింగ్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా బ్యాటరీ చూస్తే 200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 30 hours వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అది కూడా 50% వాల్యూమ్ పెట్టుకొని మెయింటైన్ చేస్తే. Type-C పోర్ట్ తో వస్తుంది. 10 minutes కనుక ఛార్జ్ చేసినట్టయితే 20 hours వరకు మీకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందంట. అది కూడా 50% ఛార్జింగ్ అంటే 50% వాల్యూమ్ మెయింటైన్ చేస్తేనే అదైతే వస్తుందన్నమాట. సో రెండింటి ప్రైస్ ఎక్కువైందని చెప్పాలి. నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ప్రైస్ కనుక చూస్తే ఇప్పుడు మనకి మంచి మోడల్స్లోనే మనకి 1,200 1,500 అయితే వస్తున్నాయి. సో ఈ ప్రైస్ చూస్తే వీళ్ళు 2,000 రూపాయలు అంటే 1,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఆ ప్రైస్కి అంటే OnePlus కి అక్కడ బ్రాండ్ వాల్యూ ఉంది, అలాగే దీన్ని ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళని టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Poco F3 GT ఇది ఒక గేమింగ్ మొబైల్. ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు Android 12 MIUI 13తో రోల్అవుట్ చేయడం అయితే ఇప్పుడు Poco అయితే స్టార్ట్ చేసింది. సో మీరు ఎవరైనా Poco F3 GT మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు కొత్త అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Oppo నుంచి Oppo F21 Pro అలాగే F21 Pro 5G వేరియంట్ మొబైల్స్, ఈ రెండు మొబైల్స్ ఏప్రిల్ 12వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిందనమాట. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి. ఇందులో మనకి 5G వేరియంట్ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే 26,000 రూపాయలు అయితే ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. 4G వేరియంట్ ప్రైస్ కనుక చూస్తే 22,000 రూపాయలు అయితే ఉంటుందంట. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే మనకి 4G వేరియంట్లో ఉంటుంది. 5G వేరియంట్లో స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. మరి ఈ ప్రాసెసర్కి ఎంత ప్రైస్ అంటే మరి అది ఒప్పోకే చెల్లిందని చెప్పాలి. ఇందులో మన దగ్గర 4G వేరియంట్ అయితే నా దగ్గర అయితే ఉంది. దీని అన్బాక్సింగ్ మనకి అదే రోజు వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ మధ్య వాళ్ళ మొబైల్ ఫోన్స్కి అప్డేట్స్ అనేది చాలా స్పీడ్గా ఇస్తుంది. ఇప్పుడు చూస్తే రియల్మీ 7 అలాగే నార్జో 30 నార్జో 20 Pro ఈ 3 మొబైల్స్కి ఎర్లీ యాక్సెస్ బేటా అప్డేట్ ప్రోగ్రామ్ని అయితే అనౌన్స్ చేసింది. సో ఇక్కడ వచ్చరికి మీకు రియల్మీ UI 3 అలాగే Android 12 అప్డేట్ అనేది ఎర్లీగా మీకు కావాలి అనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే బేటాను అయితే నేను రికమెండ్ చేయను. ఇక నెక్స్ట్ చూస్తే మీకు లాస్ట్ ఇయర్ అనుకుంటా మీకు మనం టెక్న్యూస్లో కూడా చాలాసార్లు అయితే మాట్లాడుకున్నాము. సో ఒక కెన్ అనే యువకుడు, సో తను ఒక టెక్నీషియనో లేకపోతే క్రియేటర్ అని చెప్పాలో తెలీదు. సో తనైతే ఐఫోన్కి Type-C కేబుల్ అంటే Type-C పోర్ట్ని అయితే అమర్చాడు. దాన్ని ఈబైలో కూడా పెట్టి చాలా ఎక్కువకే అమ్మాడు. దగ్గర 40 లక్షలు 50 లక్షలకు అయితే ఆ టైంలో అమ్మాడు. ఆ తర్వాత వచ్చేసరికి
ఎయిర్ పాడ్స్ ఉంటాయి కదా, యాపిల్ ఎయిర్ పాడ్స్, వాటికి కూడా వచ్చేసరికి టైప్ సీని అయితే సెట్ చేశాడనమాట. ఇప్పుడు కొత్తగా వెరైటీగా ఆండ్రాయిడ్ మొబైల్, అది కూడా A51 మొబైల్ అనమాట, సామ్సంగ్ A51 మొబైల్. దీనికి లైట్నింగ్ కేబుల్ని అయితే, అంటే లైట్నింగ్ పోర్ట్ని అయితే అమర్చేయడం అనమాట. అమర్చి సక్సెస్ఫుల్గా అయితే సాధించాడని చెప్పొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ ఛార్జింగ్ ఒకటే కాకుండా డేటా ట్రాన్స్ఫర్ కూడా అయితే చేయొచ్చు అని చెప్పి అయితే చూపిస్తున్నాడు అనమాట. సో అది ఐఫోన్ కాబట్టి, టైప్ సి పోర్ట్ కాబట్టి అప్పుడులో 40 లక్షలకు అమ్మేసుకోగలిగాడు. కానీ ఇది శాంసంగ్ అందులోనే ఆండ్రాయిడ్ మొబైల్ కాబట్టి ఈబేలో పెడితే లక్షకు కూడా కొనేవాళ్ళు ఉంటారు లేదో చూడాలి, ఏమో తెలియదు, చెప్పలేము అనమాట. వీళ్ళు కూడా కొనేవాళ్ళు ఉంటారు ఆండ్రాయిడ్ ఫ్యాన్స్. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.